రావులపాలెంలో లైన్మెన్ కొత్తపల్లి నారాయణ ప్రసాద్ పై గుళ్లపల్లి రామారావు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఘటనలో అతనికి తీవ్ర గాయమైంది. తన ఇంట్లో మీటర్ పనిచేయటం లేదని లైన్మెన్కు గుళ్లపల్లి రామారావు ఫోన్ చేశాడు. ట్రాన్స్ఫార్మర్ బాగు చేస్తున్నారని తర్వాత వస్తానని లైన్మెన్ చెప్పాడు. ఈ క్రమంలోనే లైన్మెన్ను గుళ్లపల్లి రామారావు దూషించాడు. విధుల్లో ఉన్న నారాయణ ప్రసాద్పై గుళ్లపల్లి రామారావు దాడికి పాల్పడ్డాడు. నారాయణ ప్రసాద్కి తలగాయం అయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో నారాయణ ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై ఆత్రేయపురం పిఎస్లో విద్యుత్ శాఖ ఏఈ అశోక్ ఫిర్యాదు చేశారు. ఉద్యోగులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఏఈ అశోక్. హలో హలో చెప్పండి. నా మీటర్ పని చేయట్లేదు, అర్జెంట్ గా వచ్చి నా ఇంటికి వచ్చి పని చేసుకో. నీ మీటర్ పని చేయట్లేదండి. పని చేయట్లేదు, మీటర్ పని చేయట్లేదు అంటే సరే అండి, నేను వస్తాను. అలాగే నువ్వు ఖచ్చితంగా వచ్చి పని చేసి వెళ్ళు. నేను మధ్యాహ్నం వస్తాను. ఇప్పుడే నేను భోజనం ఇంకా ఇచ్చుకోలేదు. అప్పుడు దాకా కరెంట్ లేకుండా ఎలా పడగలను నేను? కానీ మీరు ఒరేగిరే అనొద్దు. ఏపిస్తావు ఇప్పుడు నేను కూడా అంటే మీకు బరువు పోతుంది. మరి అంటే ఇక్కడ చచ్చిపోతావు నువ్వు, నువ్వు దాకా నువ్వు. నాకు తెలుసా, నేను పెద్ద ఇది కాదు. ఒరే నాకు ఫోన్ కట్ చేసామంటే నాకు ఎంత తెలుసా? మీ ఫోన్ నేను ట్రాన్స్ఫార్మర్ మీద ఉండి మీకు కరెంట్ 12:30కు వస్తుందని చెప్పాను. కరెంట్ 12:30కు వస్తుంది, 2 గంటలకు వస్తుంది. అది అవసరం లేదు నాకు అసలు. మీ ఫోన్ చెప్పాను నేను నువ్వు చెప్పింది నాకు కరెక్ట్ గా అనిపించలేదు. ప్లస్ ఫోన్ కట్ చేసావు. ఫోన్ కట్ చేయలేదండి నేను. నువ్వు కట్ చేసావు నాకు తెలుసు. కానీ సరే ఓకే, ఆ ఎన్నాటికి క్లారిటీలు సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వస్తాయి. కానీ నా మీటర్ పని చేసుకో. నేను ఇప్పుడు రాలేను. నేను ఎప్పుడు వస్తావు? వస్తాను సాయంత్రం. ఇప్పుడు ఇదిగో ఈ జాతర గురించి పనులు జంపర్లు కలపడాలు లోడ్లు సదరాలు చేస్తున్నాను. సాయంత్రం వస్తాను నేను. అవునా? నీకు ఏవి గారు ఫోన్ చేయలేదా? ఏగా చేశారు నాకు. ఆయన కంప్లైంట్ ఏంటి చూడమంటున్నారు. కంప్లైంట్ ఏమీ లేదండి, ఏడీ గారి నెంబర్ అనేది చెప్పాను. అయినా కూడా మళ్ళీ చెప్పమని 3 సార్లు 4 సార్లు అడుగుతున్నారు చెప్పాను. అలా కంప్లైంట్ ఇప్పుడు చెప్పాను కదా నేను. అవునవును, కంప్లైంట్ అప్పుడు చెప్పలేదు. చేస్తాను. ఏ మీటర్ కంప్లైంట్ ఏంటో నాకు సర్వీస్ నెంబర్ చెప్తే ఆ నెంబర్కి వచ్చి నేను చేస్తాను. మీ పని చేయని అనట్లేదు. నేను చెప్తున్నాను కానీ 1144 కంప్లైంట్ నాకు. అది అసలు ఎప్పుడు మారిపోతా ఉంటుంది. ఏంటంటే నోడర్ ఫేస్ మారిపోతూ ఉంటుంది. అది అన్ని వైర్లు తీసి పక్కన పెట్టాం మేము. వేరే మీటర్ మీద నేను రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు చేస్తారు నాకు? నేను సాయంత్రం 5 గంటలకు వస్తానండి. 5 గంటలకు వస్తాను. 5 గంటలకా 6 గంటలకా లేదా 8 గంటలకా? మీరు చెప్పకండి. నేను పని చేస్తున్నాను, పనిలో ఉన్నా ఇక్కడ. మీరు పనిలో ఉన్నారా లేకపోతే ఇంకోటి చేశారు నాకు అనవసరం. నా మీటర్ పని చూస్తారా? నేను మీరు ఇప్పుడు కంప్లైంట్ చెప్పారు, నేను సాయంత్రం వచ్చి చేస్తానని చెప్తున్నాను. నేను ఇంకా భోజనాలు కూడా వెళ్ళలేదు, అనుకున్నాను. ఇప్పుడు చెప్తాను, 3 రోజులు చెప్తాను నేను. అబ్బాయి తప్పు ఎవరు నాకు ఇప్పుడు చెప్పారు. మీరు పొద్దున ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత మన ఇద్దరికి డిస్కషన్ అయిన తర్వాత ఇప్పుడే ఫోన్ చేశాను. ఇప్పుడు అర్జెంట్ గా చేసేయండి. నేను చేయను ఇప్పుడు చేయను. హలో చెప్పండి. మా లైన్మెన్ గారు కొత్తపల్లి ఒక కన్జ్యూమర్ వచ్చి దాడి చేయడం జరిగిందండి. ఆ దాడి చేయడంలో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పొజిషన్ చాలా దారుణ పరిస్థితిలో చేరిపోయిందండి. ఆ కన్జ్యూమర్ రావడంతో ఆ లైన్మెన్ గారిని మెడపట్టుకుని తిప్పేయడం జరిగిందండి. అయితే ఆ లైన్మెన్ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆల్రెడీ మెడ నరాలతోటి కంప్లైంట్ తోటి, మోకాళ్ళ ఆపరేషన్ తోటి ఈ మధ్యన సిక్ అయి రీసెంట్గానే జాయిన్ అయ్యారు. ఇప్పుడు కంప్లైంట్ ఏంటంటే రాత్రి ట్రాన్స్ఫార్మర్ పోతే ఆ ట్రాన్స్ఫార్మర్ మార్చడానికి సప్లై ఆఫ్ చేయడం జరిగింది. ఆ టైంలో కరెంటు కావాలని చెప్పి కన్జ్యూమర్ ఎవరంటే గుళ్లపల్లి రామారావు అనే వ్యక్తి ఫోన్ చేసి నాకు ఇప్పుడు అర్జెంటుగా కరెంటు ఇవ్వమని చాలా గొడవ చేశాడు. అంటే కరెంట్ ఆఫ్ చేసి పనిచేస్తున్నప్పుడు మీకు కరెంటు ఎలా వస్తుందండి, కొద్దిగా ఓపి పట్టండి ఇస్తానంటే అతను పరుష పదజాలంతో ఇష్టానుసారంగా బొద్దులు తట్టు నీ సంగతి నేను చూస్తానని చెప్పి వెంటనే ఒక 10 నిమిషాల వ్యవధిలో వచ్చి ఆ లైన్మెన్ గారిని గొంతు